హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి. ఇంక ఈరోజు అయితే సండే అనమాట. సండే రోజు బోనాల్ ఫెస్టివల్ చేసుకున్నాం మేము. ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే మాత్రం టైము 7:30 అవుతుంది. ఇది ఒక 15 minutes ఫాస్ట్, 7:15 అలా అవుతుందన్నమాట. ఇంకా పిల్లలకి స్కూల్ లేదు, సెలవులు కదా, కొంచెం నెమ్మదిగా చేద్దాంలే అనేటట్టు కొంచెం నెమ్మదిగా లేచాను. కానీ పని అయితే ఎక్కువే ఉంది, కానీ లేవడం నెమ్మదిగా లేచాను అనమాట. ఈరోజు అయితే యోగా క్లాస్ అవుతుంది కానీ పిల్లలు వెళ్ళలేదు. మధ్యన గ్యాప్ వచ్చింది కదా, ఇంకా అందుకనేసి వెళ్ళట్లేదు. కొంచెం నెమ్మదిగా పంపించాలి పిల్లల్ని. అలానే లేచిన వెంటనే ఇంకా లేచిందో లేటు కదా, గబగబా ఇంటి ముందు నీట్గా క్లీన్ చేసేసుకొని ద్వారబంధాన్ని పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇంటి ముందు కూడా ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా అది అయిపోగానే ఇంకా వచ్చి అమ్మవారికి ఉపారం పెట్టాలి కదా, దానికోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బోనాల్ ఫెస్టివల్కి ఇక్కడ అమ్మవారికి బోనం ఇస్తారు కదా, మాకు ఆంధ్రాలోనైతే ఉపారం పెడతారనమాట. బోనం అన్నా భోజనమేనంట, ఉపారం అన్నా కూడా భోజనమే కదా, అమ్మవారికి భోజనం పెట్టినట్టే. ఇంకా నాకు కూడా ఈ మధ్యన తెలిసింది బోనం అంటే ఇంకేదో ఏదో అనుకున్నాను. బోనం అంటే అమ్మవారికి భోజనం పెట్టడం అంట. గుడికి అందరూ అది ఘటాలు అంటాం మనం, ఇక్కడేమో కుండల్లోని అన్నం, ఎవరు ఏ ట్రెడిషనల్ ప్రకారం అయితే అలాగనమాట. కొంతమంది పసుపు అన్నం, కొంతమంది పెరుగన్నం అలా పట్టుకొని వెళ్తారంట. అలానే నేను కూడా ఇంకా మా ఇంట్లో మా అమ్మాళ్ళు మా అత్తాళ్ళు ఎలా చేస్తారో ఎప్పుడు అమ్మవారికి ఉపారం పెట్టడం, అదే నేను కూడా చేస్తానన్నమాట. ఇంకా ఎవరి పద్ధతి వాళ్ళది కదా అలా అనేటట్టు. అందుకనేసి ముందుగానే నేను కావాల్సినవన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇలాగా లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో అమ్మవారికి బోనాల్ ఫెస్టివల్ అయిందే పెట్టాను అనమాట. అంటే నేను ఎలా చేసుకుంటాను అనేది ఫస్ట్ వీడియో అదే పెట్టాను నేను. అప్పుడైతే నాకు మాటలు కూడా రాలేదు. ఆ వీడియో తీసిన 10 రోజులకేమో పెట్టాను అనమాట. అంటే ఎడిటింగ్ చేయడం, వాయిస్ చెప్పడం అవన్నీ రాకపోవడం వల్ల అలా యూట్యూబ్లో చూడడం, అది ఎలా చెప్తున్నారో చూసి చేయడం అనమాట. ఏదైనా యూట్యూబ్ చేయడం చాలా అంటే చాలా కష్టం అసలు. ఇంకా నేను నెమ్మదిగా దూరాను అండ్ ఇక్కడ సబ్స్క్రైబర్లు అయితే బాగా ఉన్నారు కదా, ఇంకా నాకు ఎక్కువ అదే హోప్ అనమాట. సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి ఎప్పుడో ఒక రోజు కొంచెం సక్సెస్ అవుతుంది. నెమ్మదిగా చేసే పని చేస్తుంటే అలవాటు అయిపోద్ది కదా. ఫస్ట్లో వంట చేయడం కూడా మనకు రాదు కదా, 10 నిమిషాలు ఇప్పుడు వంట చేస్తుంటే అప్పుడు గంటలు చేసేవాళ్ళం కదా కొత్తలో. అలానే ఉంటుంది అనేటట్టు నేను ముందడుగు అయితే వేస్తున్నాను, కానీ కొంచెం భయంగానే ఉంటుంది. నా కష్టానికి ప్రతిఫలం దొరకదా అనేసి. నాకు మొత్తం డౌట్ ఏంటంటే, ఒక్క వీడియో వైరల్ అయితే ఆ తర్వాత నుంచి అన్నీ ఆటోమేటిక్గా వైరల్ అవుతే జనాలు గుర్తిస్తారనేసి. నావి ఎన్ని వీడియోలు వైరల్ అయ్యాయో కానీ కొంచెం తక్కువే ఉంది గుర్తింపు. ఇంకా మొత్తానికైతే అమ్మవారికి ఉపారం పెడదాం కదనేసి పప్పు బియ్యం అయితే ఇలా వేసుకుని కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇక్కడైతే నేను 3 దోశలతో బియ్యం, 3 దోశలతో పప్పు వేసి కొంచెం వాటర్ వేసి కుక్కర్లో పెట్టాను. ఈ చిన్న కుక్కర్ ఓన్లీ పూజలకి ఏవైనా వండడానికి గట్ట మాత్రం వాడతాను. నార్మల్గా ఇంట్లో అయితే దేనికి వాడను. అలానే పొయ్యి అంతా మరొకసారి నీట్గా తుడిచేసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసి మరొకసారి దండం పెట్టుకున్నాను అనమాట. అమ్మవారికి ప్రసాదం కాబట్టి అలా పెట్టాను అనమాట. అలానే పొంగుబూరలు వేస్తాం అనమాట. పప్పు అన్నంతో పాటుగా పొంగుబూరలు వేస్తారు మా వైపు. ఇంకా దానికోసం అనేసి కొంచెం గోధుమ పిండి, బెల్లం పౌడరు, నా దగ్గర బెల్లం పౌడర్ ఉంటుంది కదా, ఆ బెల్లం పౌడర్ వేసేసాను. గోధుమ పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసి బాగా కలిపేశాను. ఇది ఒక్క 2-3 minutes నానితేనే బాగా పొంగి బూరెలు బాగా వస్తాయి అనమాట. పొంగు బూరెలు వెంటనే వేసేస్తే గట్టిగా ఉంటాయి అనేసి ఇంకా వేయలేదు, పక్కన పెట్టాను. ఇంక తర్వాత అయితే నేను పూజ స్టవ్ పక్కన ఈ మూల కొంచెం చూసారా, ఆ మూల వైపు అయితే చేస్తారనమాట. మా అమ్మాళ్ళు మా అత్తయ్యలు అందరూ అలానే పెడతారు. పొయ్యికి ఆ మూల వైపు ఉపారం పెడతారనమాట అమ్మవారికి పసుపు రాసి గట్ట. నేను కూడా సేమ్ అట్లనే పెడుతున్నాను ఇప్పుడు. చూడండి, ఫస్ట్ అయితే నీట్గా స్టవ్ని కొంచెం పక్కకు జరిపేసి దీన్ని అయితే నీట్గా తుడిచేసుకుంటున్నాను ఈ ప్లేస్లో. లాస్ట్ ఇయర్ అయితే నేను ఈ వీడియో తీయడానికి ఉదయాన్నే 5 గంటలకు లేచిపోయాను అనమాట. ఉదయాన్నే 5 గంటలకు లేచి తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి కింద పైన పడితే కూడా మధ్యాహ్నం 12 అయ్యింది పూజ చేసుకొని గుడికి వెళ్ళి వచ్చేసరికి. అంటే అప్పుడు నాకు వీడియో తీస్తూ పనిచేయడం రాకనమాట. అంటే వీడియో కొత్త కదా, ఫస్ట్ వీడియో కదా ఇదే. అంటే వీడియో అప్పుడు నా బర్త్డే తీసాను, బర్త్డే తర్వాత మళ్ళీ ఇదే తీసాను అనమాట. పిల్లల బర్త్డే ఈ పండుగ తర్వాత వచ్చిందనమాట. ఫస్ట్ అయితే నా బర్త్డే అయిపోయిన వెంటనే బోనాల పండుగ వచ్చింది. చూడండి, ఆ రోజు నాకు ఇది ఇప్పుడు చేస్తుంటే నాకు ఆ రోజే గుర్తొచ్చిందనమాట. ఆ రోజు ఎంత కష్టపడ్డానో నేను. కెమెరా పట్టుకొని స్టాండ్ కూడా లేదు, ఆ ఉల్లిపాయల బుట్టలో పెట్టి ఎన్ని బాధలు పడ్డాను. ఈరోజు అయితే కొంచెం నాకు అలవాటు అయింది కదా చేతికి. అలానే నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచిగా అంతా బాగా అవుతుంది, ఏం భయపడొద్దు అని మనసుకు ధైర్యం చెప్పేసుకుంటున్నాను అనమాట పెడుతూ. ఎందుకంటే చాలా వర్క్ కష్టంగా ఉంటుంది అనమాట. యూట్యూబ్ దగ్గర మాత్రం వీడియో తీయాలి, పెట్టాలి, వాయిస్ చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే మానేద్దాం అనిపిస్తుంది అనమాట, నాకు అవసరం అంత కష్టపడ్డామని.
కానీ కష్టపడకుండా అయితే ఏది రాదు కదా, అది కూడా ఆలోచించుకోవాలి. మొత్తానికైతే ఆ ప్లేస్ అంతా నిన్న కుమారితో నీట్గా కడిగించాను. మరొకసారి ఇప్పుడు నీట్గా తడిగుడ్డతో తుడిచేసి మంచి క్లాత్తో ఆ గోడకైతే ఇలా పసుపు రౌండ్గా రాసి 3 బొట్లు పెట్టాను అనమాట, కుంకుమ బొట్లు. ఇంకా కిందన కూడా కొంచెం పసుపు రాసేసి ఇలాగా ముగ్గులు పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇలా ముగ్గులు పెట్టుకుంటేనే కదా అందంగా ఉంటుంది. ఇది మన ఆంధ్ర వైపు చేసే వాళ్ళకైతే తెలుస్తుందని అనుకుంటున్నాను. విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం వైపు ఉన్న వాళ్ళు అయితే ఇలానే చేస్తారు అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం నేను చాలామంది ఇంట్లో కూడా చూసాను ఇలానే చేస్తారు మన వైపు అయితే. ఇంకా చూడండి ఇలా అయితే చేసేసుకుంటున్నాను నేను. మనం ఏ ఊరు వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినా మన ట్రెడిషన్స్ అయితే మనం అదే ఫాలో అవ్వాలి కదా, అందుకనేసి నేనైతే ప్రస్తుతానికి ఫాలో అవుతున్నాను. నీట్గా అయితే ఇలా బియ్యం పిండితో ముగ్గులు పెట్టేసుకొని ముగ్గు పైన కొంచెం పసుపు కుంకుమ వేసేస్తున్నాను అనమాట. చూసారా ఇలా వేసేసుకున్నాను నీట్గా. ఇదనమాట ఇంకా బోనాల పండుగ అయినా నాకు ఊర్లో మా విజయనగరంలో పైడితల్లం వారు ఉంటారు కదా, ఆ అమ్మవారి ఫెస్టివల్ అయినా సరే నేను ఇలానే పొయ్యి పక్కన ఉపారం అయితే ఖచ్చితంగా పెట్టుకుంటానమాట. ఎందుకంటే సరే మనం గుడి దగ్గర వరకు వెళ్ళలేకపోయినా సరే ఇక్కడ నాకు ఫోటో ఉంది, ఫోటో పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకుంటాను. ఇంకా చూడండి ఇంకా దేవుడి కోసం ఇలాంటి ప్రత్యేకమైన పూజలు ఏవైనా అయితే అప్పుడు ఈ వెండి సామాన్ల చెట్టు తీసుకొని ఇక్కడ పూజకు వాడతారనమాట. రోజు వాడడానికి ఉండాలి కదా దేవుడి గదిలో, అందుకనేసి. అలానే స్టీల్ వాటిలో గట్టా పెట్టకూడదు కదా, పూజ చేయకూడదు. అయితే ఇత్తడి లేకపోతే ఇలా వెండివి ఏమైనా పెట్టుకోవచ్చు. సో అందుకనేసే చూడండి కొంచెం పువ్వుల రెక్కలు కూడా అటు ఇటు జల్లేసి అన్నీ రెడీగా పెట్టాను. ఇప్పుడైతే పొంగుబూరలు వేసేస్తానమాట. ఈ కళాయి కూడా అంతే, ఏమైనా ప్రసాదాలు చేయడానికి చిన్న చిన్న వాటికి ఉపయోగిస్తాను. నాన్ వెజ్ ఏమీ వాడను అనమాట ఇందులో. ఆ కుక్కరు, ఈ కళాయి ఓన్లీ దేవుడి కోసమనే కొన్నాను. దేవి నవరాత్రులు అయినప్పుడు, మళ్ళీ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టేటప్పుడు గట్ట వాడుకోవడం కానీ 2 కొన్నాను అనమాట. అలానే వాడుతాను, కానీ ఎప్పుడైనా అత్యవసరమైతే చిన్న కళాయి పోపు పెట్టడానికి వాడతాను. చూడండి మనకి ఇక్కడ అన్నం అయితే అయిపోయినట్టే. పప్పు అన్నం 2 విజిల్స్ వచ్చేగానే ఆపేసాను, బాగానే ఉడికిపోయింది. ఇంకా ఆయిల్ కూడా బాగా మరిగిందనమాట. మనం కలుపుకున్న గోధుమ పిండితో ఇలాగ పొంగుబూరలు వేసేసుకోవడమే. ఇంక ఈ పొంగుబూరలు అయితే మాత్రం ఈ రోజు ఖచ్చితంగా వేస్తారనమాట. ఇంకా ఇలా అయితే అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను ఒక్కొక్కటి. ఇంక ఈ వెండిపల్లెంలో ప్రసాదం పెట్టాలి. నిన్న తమలపాకులు కూడా తెచ్చాను దేవుడికి పెడదాం కదా అనేసి. ఇంక ఈ రోజైతే ఉదయాన్నే ఎంత హడావిడిగా ఉంది. పిల్లలు అయితే లేచి స్నానం చేయమని చెప్పాను. వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. పప్పు అన్నం ఈ పొంగుబూరులో వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్గా పెడదాం అనుకుంటున్నాను అమ్మవారికి ప్రసాదం అయిపోయిన తర్వాత. ఇంకోండి ఈ రోజైతే ఈ సండే ఇలా జరుగుతుందన్నమాట మా ఇంట్లోని. ఇంకా ఈ మంత్ అంతా ఈ పూజలు పండుగలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా అమ్మవారి బోనాలు అయిన వెంటనే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోద్ది కదా, శుక్రవారాలు పూజలు అన్నీ ఉంటాయి కదా. ఇంకా చాలా ఆడవాళ్ళకి చాలా కష్టం, ఇంకా రోజు పని ఉంటూనే ఉంటుంది అసలు. చూడండి ఇలా అయితే తమలపాకుల మీద కొంచెం పొంగుబూరలు వేసేసి మనం తయారు చేసుకున్న పప్పు అన్నం పెట్టేసి ఇక్కడైతే దీపాలు పెట్టుకుంటున్నాను. అలానే నా దగ్గర పెద్దమ్మ తల్లి వారి ఫోటో కూడా ఉందన్నమాట, దాన్ని కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇంకా దీపాలన్నీ వెలిగించిన తర్వాత గ్యాస్ అయితే కింద దించేస్తాను అనమాట, అలానే ఉంచను. ఎందుకంటే అగ్గి కదా, దీపాలు వెలిగించేటప్పుడు అగ్గి కదా, అందుకే గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. మళ్ళీ గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఈలోపు దీపాలు కొండెక్కుతాయి కదా, మళ్ళీ అప్పుడు వంట చేసినప్పుడు ఆన్ చేస్తాను అనమాట. ప్రస్తుతానికైతే గ్యాస్ కిందకి దించేసాను. చూడండి ఇలాగా మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంక ఇలా ఉన్నాయన్నమాట. మొత్తానికైతే నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నా వాయిస్ కూడా మార్చేసాను అనమాట. ఫస్ట్ అయితే కొంచెం వాయిస్ బ్యాంకాక్ పిల్ల వాయిస్ లాగా ఉండేదట. అందరూ కామెంట్ చేయడమే. నాది ఒక్క వీడియో వైరల్ అయితే ఆ వీడియోలో ఎంతమంది కాపీ చేస్తున్నావు బ్యాంకాక్ పిల్లని కాపీ చేస్తున్నావు గోల చేస్తారు. ఒకటే ఊర్లో ఉండేటప్పుడు ఒకటే స్లాంగ్ ఉంటుంది కదా. ఇప్పుడు రాజమండ్రి వైపు ఉన్నవాళ్ళు రాజమండ్రి మాటలు ఆడతారు కదా, మా విజయనగరం మాటలు ఆడరు కదా. ఇంకా ఆ బ్యాంకాక్ పిల్లది కూడా విజయనగరమే కాబట్టి కొంచెం మాటలు కలిసేవన్నమాట. అమ్మో అసలు మామూలుగా కాదు, ఆ పిల్లని కాపీ చేస్తున్నావు నువ్వు, నీ అంతలుగా నువ్వు చేయాలన్నట్టు తెగ కామెంట్లు పెట్టేసేవాళ్ళు అనమాట. కానీ నెమ్మదిగా అయితే ఆ మాటలు మార్చుదాం కదని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చేస్తాయి, కానీ నెమ్మదిగా అయితే కంట్రోల్లో పెడుతున్నాను అనమాట. ఇగోండి దీపాలు అయితే ప్రసాదం పెట్టేసి దీపాలు వెలిగించి ధూపం కూడా వేసి కొబ్బరికాయ కూడా కొట్టేసాను ఇలాగా. పిల్లలు లెగిసి ఫ్రెష్ అయ్యారు కదా, ఫ్రెష్ అవ్వగానే నేనైతే ఇంకా అమ్మవారికి పువ్వుల దండ కొడదాం, పువ్వులు దండమ్మ అంటే ఇక పసుపు పూలు తెచ్చారు. పసుపు పూల దండ అమ్మవారికి వేస్తే చాలా నిండుగా కనిపిస్తుంది కదా. నాకైతే పసుపు పూల దండతో పసుపు పూల దండ కుట్టు వేస్తే చాలా ఇష్టం అనమాట. కాకపోతే చిన్న ఈగల్లాగా వస్తాయి. మాటికి పిల్లలు ఉన్నప్పుడు అయితే వెళ్తారు, లేదంటే నేను వెళ్ళి తెచ్చుకోలేను కదా. అందుకనేసి ఇంక పిల్లలు ఉన్నప్పుడైతే ఇవే పెడతాను మ్యాక్సిమం. చూడండి అమ్మవారు నిండుగా ఎంత అందంగా కనిపిస్తున్నారో, నాకైతే బాగా నచ్చిందనమాట.
చూడండి చక్కగా పూజ చేసేసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని హారతి కూడా ఇచ్చేస్తున్నాను. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత పెద్దమ్మ తల్లినే ఎక్కువ పూజించేదాన్ని అనమాట. ఎక్కువ గుడికి వెళ్ళేదాన్ని. ఇంకా మనకు జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా, అమ్మవారిని నమ్ముకున్నాను అనమాట. అన్నీ మంచిగా జరిగాయి. ఇకపైన కూడా అంతా మంచిగా జరగాలని దండం పెట్టుకొని పూజ చేసేసుకుంటున్నాను. నార్మల్గా పూజలు చేసేటప్పుడు వీడియోలు తీయకూడదు అంటారు కదా, మరి నేనైతే తీసాను. ఇంకా చూడండి దీపాల వెలుగుల్లో మా ఇంట్లో అమ్మవారు అంత అందంగా కనిపిస్తున్నారు కదా. ఇంకా పిల్లలు ఫ్రెష్ అయ్యారు కదా, నేను ఇంకా దీపం పెట్టేసి హారతి ఇచ్చేసి ధూపం వేసిన తర్వాత పిల్లలు కూడా బాగా దండం పెట్టుకోమని చెప్పాను. ఇంకా వాళ్ళు కూడా దండం పెట్టేస్తున్నారు. ఈసారి అయితే నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళట్లేదు, ఎందుకంటే గుడిలో చాలామంది జనాలు ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాలంటే ఇంకొక బండి మీద వెళ్ళాలి, కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకని వాళ్ళిద్దరిని వదిలేసి నేను మా ఆయన మాత్రమే వెళ్ళాం అనమాట గుడికి. ఇంక ఇంట్లో దండం పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా నేనైతే ఇలా బయలుదేరాను. అలానే దారిలోనైతే ఈరోజు బోనాల పండగ కదా, ఇలా చూడండి రోడ్డు పైన కోడ్లు పెట్టి అమ్ముతున్నారు బుట్టల్లా పెట్టేసి. అక్కడే వాళ్ళే అమ్మడం వాళ్ళే చేయడం అన్నీ వాళ్ళదే అనమాట పనంతా. ఫస్ట్ అయితే మేము కోడి తీసుకుని వచ్చాము, అమ్మవారికి మొక్కేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే చేసేస్తారంట. ఇంకొండి పెద్దమ్మ తల్లి గుడికి వచ్చేసి ఫస్ట్ అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ అనమాట ఇది. ఇంకొండి కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసి మా ఆయన పసుపు కుంకుమ జల్లేసి కొబ్బరికాయ కొట్టేశారనమాట. లాస్ట్ ఇదంతా కూడా తీసి వీడియో కూడా పెట్టాను. నా ఫస్ట్ వీడియో ఎవరైనా ఒకవేళ చూసినారు ఉంటే ఓకే, లేకపోతే ఒకసారి చూడండి నేను ఎలా చెప్పాను, వాయిస్ ఎలా మాట్లాడాను. అంటే ఎంత ఇబ్బంది అంటే ఫస్ట్ వాయిస్ ఎలా ఉంటుంది అసలు అంత ఇబ్బందిగా ఉందనమాట. ఇప్పుడు అందుకని సింపుల్గా చేశాను. 2-3 సార్లు కూడా పెట్టాను అమ్మవారి గుడిలో నేను ఎలా పూజ చేసుకుంటాను అనేసి. అందుకే ఇప్పుడు షార్ట్కట్లో పెట్టేశాను. ఇంకా కోడికైతే నీట్గా కాళ్ళు కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇలా మొక్కేసుకున్నాం అనమాట. కోడిని మొక్కుకున్న తర్వాత బియ్యం పెట్టాలి. బియ్యం కానీ తిన్నదనుకోండి అమ్మవారికి మనల్ని అనుగ్రహిస్తున్నట్టు మన మీద ఇష్టం ఉన్నట్టు అంట. కాకపోతే ఈ కోడి మాత్రం నీళ్ళు తాగింది, బియ్యం తినలేదు ఈసారి ఎందుకో కానీ. నీళ్ళైతే బాగానే తాగింది చాలాసార్లు. మా పిల్లలు ఉంటే బాగా బుజ్జగించేది, పిల్లలు లేరు కదా, ఈసారి నేనే నెమ్మది బుజ్జగిస్తే వాటర్ తాగారనమాట. చక్కగా అమ్మవారికి దండం పెట్టేసుకొని కోడిని అయితే ఆ గుడిలోనే ఒక ప్లేస్లోనే కట్ చేస్తారనమాట. చూసారు వెనకాల పెద్ద పెద్ద షెడ్లు ఉన్నాయి కదా, ఎవరైనా మొక్కుకుంటే అక్కడ అమ్మవారికి పండగ చేస్తారనమాట, అక్కడే వండుకొని తినడం అంతా. ఇగోండి గుడిలోకి వచ్చేసరికి ఇలా ఉందన్నమాట, జనాలతో మొత్తం నిండిపోయి ఉంది. చాలా పెద్ద గుడి అనమాట. ఇంత డెకరేషన్ చూడండి ఎంత అందంగా చేశారో కదా. అసలు 2 కళ్ళు చాలవన్నమాట అమ్మవారిని చూడడానికి. అమ్మవారికి ఎదురుగా బోనాలు కూడా పెట్టారు చూసారా, అదే దీపం పెట్టేసి కింద అంతా నీట్గా పెట్టారు. చూడండి ఇలా ఉందన్నమాట. ఇంకా ఒక పక్కకి కొబ్బరి చెట్టు ఉంది కదా, కొబ్బరి చెట్టు దగ్గర దండం పెట్టుకున్నాను కదా, అక్కడ అమ్మవారు వెలిసిందంట. అక్కడ ఘటం ఇచ్చేసి మెయిన్ లోపల గుడి దగ్గరికి ఇగోండి ఈ ఘటాలు ఉన్నాయి కదా, ఈ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వస్తామన్నమాట. ఇది నేను లాస్ట్ ఇయర్ తీసేటప్పుడు చాలా క్లియర్గా నీట్గా తీశాను. అలానే 2-3 సార్లు కూడా తీసాను అనమాట. అందుకే ఇప్పుడు షార్ట్ కట్లో చూపించేస్తున్నాను. బయట చూడండి అసలు ఎంత ఖాళీ ప్లేస్ ఉందో. ఇక్కడ నాగదేవత గుడి, వినాయకుడి గుడి, సరస్వతి గుడి కూడా ఉంటుంది. కానీ జనాలు చాలా ఎక్కువ ఉన్నారు కదా, ఆల్రెడీ చూపించిందే ఉంది కదా, అందుకే నేను చూపించలేకపోయాను అనమాట. ఇంకా ఎదురుగా ఉన్న మండపంలో ప్రసాదాలు అన్నీ అమ్ముతారు. ఇంకా మొత్తానికైతే నా దర్శనం అయిపోయి అమ్మవారికి దండం పెట్టేసుకొని బయటకు కూడా వచ్చేస్తున్నాను. అలానే నేను ఫస్ట్ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసాను అనమాట, చీర చూపించి కొబ్బరికాయ కొట్టేసి. తర్వాత మా ఆయన వెళ్తారు, ఎందుకంటే చేతిలో కోడి ఉంది కదా, ఆ కోడికి ఇక్కడ పేక్ కట్ చేసి ఇస్తారనమాట. మిగతాది అంతా బయట చేయించుకోవాలి మనం ఎక్కడైతే కొన్నామో అక్కడ వాళ్ళే చేస్తారు. సో అయితే అది కట్ చేయించడానికి వెళ్ళారు కదా, అది కట్ చేయించినాక తెచ్చేసినాక అది నేను పట్టుకొని బయట నిల్చుంటే అప్పుడు మా ఆయన దర్శనంకి వెళ్తారనమాట. అందుకే నేను ఇక్కడ వెయిటింగ్ చేస్తూ అలా వీడియో తీసేస్తున్నాను అనమాట. గుడి అయితే చాలా పెద్దది, అమ్మవారు కూడా చాలా మహిమగల దేవత అంట. మాకు వెనకాల కనిపిస్తుంది త్రిశూలం, శంఖం, చక్రం దగ్గర ఒక స్టాచ్యూ, అక్కడ ఉన్నతనే ఈ గుడిని కట్టించారంట. అతను ఒక మినిస్టర్ అనుకుంటాను నాకు తెలిసి. కానీ నెమ్మదిగా అయితే గుడి దగ్గర నుంచి మనం కోడి ఎక్కడైతే కొన్నామో అక్కడికి వచ్చాం అనమాట. చూసారు అక్కడ వేయి నీళ్ళు మరబెట్టి అందరూ కోడి అయితే ముంచారు, ఆ ముంచిన కోడి మందే. ఇంకా అక్కడ వాళ్ళు ముంచేసి ఆ వెనకాతల బ్యాక్గ్రౌండ్లోనే ఒక 4-5 వీటికి మొత్తం అదే కోడి పైన వెంట్రుకలన్నీ పీకేశారనమాట. పీకేసిన తర్వాత అక్కడ ఒక ఆవిడ ఒక అతను కూర్చొని కోళ్ళన్నీ నీట్గా కలిసారు. విలేజ్లో చేసినట్టు చేశారనమాట మొత్తానికి. ఊర్లోని అప్పుడప్పుడు యాట్లు వేస్తే ఇలాగా వాటాలు పెడతారు కదా, గుంపులుగా చేసి రోడ్డు పైన మొత్తం అంతా చంపడం, వాటాలు వేయడం, కట్ చేయడం అంతా అలా చేశారనమాట నీట్గా. వీళ్ళు మన ఆంధ్ర వాళ్ళే. చూడండి చక్కగా కోడ్లన్నీ ఖాళీ అయిపోయినమాట. 4-5 ఇనప బుట్టలతో ఉండేవి వెళ్ళేటప్పుడు, ఇప్పుడైతే అస్సలు ఒక్కడ కూడా లేదు. జనాలందరూ కొంటారు కదా అమ్మవారికి చూపించడానికి. ఈరోజు చాలా బిజీగా ఉంది, వ్యాపారం అయితే బాగా అయింది ఈరోజు కోడ్ల నుంచి. ఇంకండి ఇదండి ఈ కవర్లో ఉన్న చికెన్ మాదనమాట. పట్టుకొని ఇంటికైతే వచ్చాము. కొంచెం అయితే వండుతున్నాము, మిగతా కొంచెం అయితే దాస్తాం అనమాట. అంతా ఒకసారి తినలేం కదా, అందుకని ఇంకొండి అమ్మవారికి పూజ చేశాను కదా, దీపాలు కొండెక్కిపోయి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక అన్నం పెట్టేసి మరొక వైపు రసం పెట్టేసి ఇంకొక వైపు అయితే అలాగా
కూర కూడా వండేస్తున్నాను. ఇగోండి సగం ఫ్రిడ్జ్లో పెట్టేశానమాట. ఇప్పుడు మిగతా సగం వండుతున్నాను. ఎందుకంటే ఈవినింగ్ మేము బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. మళ్ళీ ఈవినింగ్ తినక్కర్లేదు కదా, ఒక్క పూటకే కదా, మళ్ళీ ఎక్కువ అయిపోద్ది అనేసి సగం వండుతున్నాం అనమాట. కొత్త కాలంలో ఈరోజు నీసు కూర వండేస్తున్నాను. అసలు నీసేం వండొద్దు అనుకున్నాను కానీ ఇంకా వండాలి. ఎందుకంటే దాచుకోవడానికి కాదు కదా, వండుకోవడానికి కదా, వండేయాలన్నమాట. అలానే కొంచెం పెద్ద కళాయి అయిపోయింది అనమాట. మరి చిన్న కళాయి అయితే బాగుండు. 2 కేజీలు 3 కేజీలు కర్రీ వరకు వండేసుకోవచ్చు ఇందులోని. అంత పెద్ద కళాయి లోతుగా బాగుందనమాట. ఉడికేటప్పుడు కూడా అడుగు పట్టకుండా నీట్గా ఉడుకుతుందనమాట. ప్యాన్లో వండుకుంటే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉందన్నమాట. ఇంకా నేను చికెన్ కర్రీ ఎలా వండుతాను, నాటుకోడి కూడా అలానే వండుతాను. ఇంకా దీంతోపాటు పిల్లలు రాగి ముద్ద చేయి మమ్మీ, నాటుకోడి పులుసు చేయి అంటున్నారు కానీ ఇంకా నాకైతే అస్సలు ఓపిక లేదనమాట. ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా రాగానే గబగబా వండేసుకున్నాము. అమ్మవారికి పప్పు అన్నం వండాం కదా, ఆ పప్పు అన్నం అయితే అందరం కొంచెం వేసుకున్నాం అనమాట. అలానే కొండి నాటుకోడి కర్రీ ఈ 2 కలిపి తినేసామన్నమాట ఈరోజు. మధ్యాహ్నం లంచ్లో నేను పిల్లలు మా ఆయన అందరం కూర్చొని కొంచెం పప్పు అన్నం కొంచెం నాటుకోడి కూర వేసుకొని తింటున్నాం అనమాట. మా షమ్మి ఎలాగుందంటే టేస్ట్ బాగుందమ్మంటుంది. మా షహాకి పప్పు అన్నం నచ్చట్లేదంట. ప్రతి సంవత్సరం పిల్లలు నేను మా ఆయన కలిసే గుడికి వెళ్తామన్నమాట. ఇయర్ అయితే పిల్లలు లేకుండా వెళ్ళామన్నమాట. ఎందుకంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి. ఇంకా నాకు పిల్లలు లేకుండా ఏ పని చేసినా కూడా ఆ పని కంప్లీట్ అయినట్టు అనిపించదు అసలు ఎందుకో కానీ. ఇంకా మరి ఏం చేస్తాం, పరిస్థితులు ఎలా డిమాండ్ చేస్తే అలా చేయాలన్నమాట. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.